అవినీతి అక్రమాలు అరాచకాలతో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిని సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పట్నంలోని నరసారెడ్డి కాలనీ, విఘ్నేశ్వర కాలనీల్లో తొలిసారిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు పార్టీ శ్రేణులు భారీ గజమాల, శాలువాలతో సత్కరించి దారి పొడవునా పూల వర్షం కురిపించారు. అనంతరం వైసీపీ నుంచి 15 కుటుంబాలు టీడీపీలోకి చేరిన వారికి సోమిరెడ్డి కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 1994లో టీడీపీ భారీ మెజారిటీ సాధించిందని, తన మెజారిటీ 33,500 అని, అదే ఫలితాలు రానున్న ఎన్నికల్లో పునరావృతం అవుతాయన్నారు. సీఎం జగన్ మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు, మెగా డిఎస్సీ లాంటి 99 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ హోల్సేల్ గా దోచుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలను రీటైల్ గా దోచుకున్నారన్నారు. సీఎం జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని, అదే బాటలో కాకాని జైలు ఊచలను లెక్క పెడతారన్నారు. అక్రమ మైనింగ్ ఎంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు గోళ్లు గిల్లుకుంటూ ఉన్నారని, వారిపై కేసులు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరి మల్లికార్జున నాయుడు, ఎస్ వెంకటేష్, పవన్, జమీర్, మహిళా మండల అధ్యక్షురాలు ఆదాల సుగుణమ్మ, సాదం గిరీష్ తదితరులు పాల్గొన్నారు. జాబితాలో సర్వేపల్లి తెలుగుదేశం అభ్యర్థిగా మన జాతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. నేను పార్టీకి రుణపడి ఉన్నాను, బాబు గారికి రుణపడి ఉన్నాను. సర్వేపల్లి ప్రజలకు కూడా జీవితాంతం రుణపడి ఉన్నాను. ఎప్పుడు ఏ ఎలక్షన్లో ఎదురుగాలిలైనా 10 రోజులకు ఎలక్షన్ చేసినా 5,000, 7,000, మొన్న ఒక్కొక్క నియోజకవర్గం 40,000, 65,000తో తెలుగుదేశం ఓడిపోతే జిల్లాలో నేను 13,000తో ఓడిపోయినా. సో తెలుగుదేశం సంబంధించి, నాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు అండగానే ఉండాలి. వాళ్ళకి నేను రుణపడి ఉండా, రుణం తీర్చుకుంటా. ఈ ఎలక్షన్లో 94 ట్రెండ్ ఉంది, 94. నేను 3-4 నెలల క్రితం మా నాయకులు, కార్యకర్తలు 94 ట్రెండ్ ఉందయ్యా అని చెప్పి అన్నా అంటుంటే నేను నమ్మలే. ఇప్పుడు జనంలోకి పోయిన తర్వాత తెలుస్తూ ఉంది ఏ పరిస్థితుల్లో 94 మెజారిటీ దాటిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, ఆయన ఏదో కాకాని గోవర్ధన్ చెప్పాయంటే సిబిఐ ఎంక్వైరీకి పోని. ఆయనకి నేను మంత్రి కానీ మసాలా లేదు, ఆయనకి సబ్జెక్ట్ తెలియదు, ఆయన ఎవరు పిహెచ్డి ఇచ్చారో అసలు అర్థం కాదు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లకాయల మేలు నీకంటే. సిబిఐకి 3 రకాలు. కేంద్ర సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయొచ్చు. 2, జ్యుడిషియరీ కోర్టులు ఆదేశించవచ్చు సిబిఐ ఎంక్వైరీ. 3, సిబిఐ ఎంక్వైరీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాల. నేను ఆయన కాదు, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. నువ్వు ప్రభుత్వంలో భాగస్వామి, నీ ప్రభుత్వం చేత అడిగిచ్చు. ఎందుకయ్యా సిగ్గు లేకుండా మాట్లాడతావు? అరే నీ వరదాపురం ఈ రోజుకి ఎవడోడు ఆ దొంగ? నువ్వెందుకు? నువ్వు ఒక మంత్రివా? ఈ జిల్లాలో ఒక ఎస్పీ, ఒక కలెక్టరు, ఒక పోలీసు, దేనికి? అరే నేను పోయి సత్యాగ్రహం కూర్చుంటే ఈ రోజుకి ఆ గని తవ్వినోడు ఎవడో దొంగ? నీ ఊరి పక్కన, నీ తోడేరు పక్కన ఎవరు పంపించారు? ఆ హిజ్రాల్ని, రౌడీల్ని. అక్కడున్న ఒక లారీ, ట్రక్కు, ఒక గోడౌన్లో ఉన్న లైసెన్స్ లేకుండా పేలుడు పదార్థాలు, మనుషులు ప్రాణాలు తీసే పేలుడు పదార్థాలు, ఊళ్ళు పేరిపోయే పదార్థాలు ఎవడోడు? గవర్నమెంట్
చెప్పాడు విన్నారా? మా అక్క ఇల్లు కోసం మద్యపాన నిషేధం పెట్టాను 2024కి ముందు అనేది లేకుండా చేస్తాను. 2024 ఇదేంటి మార్చి వచ్చే నెలలో ఎలక్షన్, ఆ తర్వాత 45 ఏళ్ళకి పెన్షన్ అంట, 2,30,000 ఉద్యోగం అంట, ప్రత్యేక హోదా ఎంపీలందరినీ గెలిపించాము. ఇప్పటికి 30 చిల్లర మంది ఎంపీలు ఉన్నారు. గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చి మన ముందు పెడతా అంట. ఇంకా చెప్పాడు ఏనండి, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెట్టామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో చూపించేస్తానన్నా. దాని గురించి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి నేను మాట ఇస్తా ఉన్నారు, నాది బాధ్యత చెప్తా ఉన్నారు, వారంలో చేయిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ప్రతి ఉద్యోగస్తులకి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము అని చెప్పి ప్రతి ఉద్యోగస్తులకి చెప్తా ఉన్నా. ఉద్యోగస్తులకి ఇల్లు కట్టించేసాడా? ప్రతి ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలు ఇచ్చేసాడా? మెగా డిఎస్సీ ప్లస్ జాబ్ క్యాలెండర్ జనవరి 1 అంట ప్రతి సంవత్సరం. ఇప్పుడు 5 జనవరి 1 అయిపోయినాయి, 6 ఇది కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తులకి హామీ ఇస్తా ఉన్నాం. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% సంతాపయ్యేటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. ప్రతి ఇంటికి 100% సన్నబియ్యం ఇచ్చేస్తానన్నాడు. తర్వాత 200 యూనిట్లు కరెంటు ఉచితం ప్రతి ఒక్కరికి. ఒక్కసారి మన కరెంటు రేట్లు చూడండి, ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. ఒక్కసారి కరెంటు రేట్లు చూడండి, ఛార్జీలు చూడండి. అంటే చంద్రబాబు నాయుడు టైంలో నేను వచ్చి మొత్తం ఛార్జీలు తగ్గించాడు బారేస్తాడు. మళ్ళీ ఒక్కసారేనండి.